హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించి రిపోర్టింగ్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే మీకు వచ్చే అలాట్మెంట్ ఆర్డర్లో మిస్టేక్స్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు. మిస్టేక్స్ అంటే మాకు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది, అయినప్పటికీ కూడా మాకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వచ్చింది, మేము ఇప్పుడు ఏం చేయాలి, ముందు రిపోర్ట్ అవ్వాలా లేకపోతే ఇది ఏమైనా రెక్టిఫై కరెక్షన్ చేయించుకోవాలని అడుగుతున్నారు. అదేవిధంగా కొంతమందికి మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది కానీ అనుకున్న బ్రాంచ్ అనేది రాలేదు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా, ముందు ఇక్కడ రిపోర్ట్ అవ్వాలా, ఇలా రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. వీటన్నిటిని క్లారిఫై చేసి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ టైంగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఎంసెట్ అలాట్మెంట్కి సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటికి ఒక 3 days అయిపోయింది ఆల్రెడీ రిపోర్టింగ్ చేయడానికి. ఇప్పటికీ కూడా ఇంకా డౌట్ చాలామంది అడుగుతున్నారు. రిపోర్ట్ చేసేటప్పుడు మేము ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని. మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, దాంతోపాటు జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. ఈ రెండు తీసుకొని వెళ్ళి కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయండి. మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఫీజు కానీ ఏమీ కట్టక్కలేదు. కొంత జాయిన్ కంప్లీట్గా మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాము, సో అప్పుడే మేము ఫీజు కట్టము, ముందు మాకు రిపోర్ట్ చేయండి అని కూడా మీరు అడగచ్చు. సో రిపోర్ట్ అనేది ముందు అయిపోండి. మీరు అనుకున్నప్పుడు అప్పుడే ఫీజు కట్టాల్సిన పని లేదు. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లోని కొన్ని మిస్టేక్స్ కొంతమందికి వచ్చున్నాయి. అంటే కొంతమందికి ఫీ రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ లేనట్టుగా మొత్తం ట్యూషన్ ఫీజు మొత్తం కాలేజీ ట్యూషన్ ఫీజు మొత్తం పే చేయాల్సిందిగా ఆ అలాట్మెంట్ ఆర్డర్లో వచ్చింది. అలాగే కొంతమందికి కేటగిరీ తప్పు వచ్చింది, ఈడబ్ల్యూ, కొంతమందికి కమ్యూనిటీలోని మిస్టేక్స్, కొన్ని అలాట్మెంట్ ఆర్డర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, ముందు రిపోర్ట్ అయిపోవాలా లేదా కరెక్షన్ చేయాలా అని అంటే, ఇప్పటికే ఇటువంటి ఇష్యూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవాల్సి ఉండాల్సింది. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరైనా ఇటువంటి మిస్టేక్స్ ఉంటే ముందు మీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి ఈ కరెక్షన్ చేయించుకోండి. ఎందుకంటే మీకు సపోజ్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండి కూడా మీ అలాట్మెంట్ ఆర్డర్ ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే మీరు ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ లేని క్యాండిడేట్ కింద రాసుకుంటారు. సో వీలైనంత వరకు ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని చూపించి దాన్ని కరెక్షన్ చేయించండి. కరెక్షన్ చేయించిన తర్వాత రిపోర్ట్ అనేది అవ్వండి. కాకపోతే ఇప్పుడు టైం అనేది తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో ఇది అవుతుందా అవదా అనేది ఒకసారి మీరు థింక్ చేయండి. నా అభిప్రాయం ప్రకారంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కరెక్షన్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ మీకు అటువంటి కుదరనప్పుడు మీరు ఇక్కడ కేవలం రిపోర్ట్ మాత్రమే అవ్వండి. ఫీ రియంబర్స్మెంట్ ఫీజు కానీ ఎటువంటి ఫీజులు మాత్రం పే చేయకుండా మాకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది, మేము అది కరెక్షన్ చేయించుకొని వస్తామని మీ కాలేజీలో ఒకసారి చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు కోరుకున్న కాలేజ్ అయితే వచ్చింది కానీ కోరుకున్న బ్రాంచ్ రాలేదు. సో మేమేం చేయాలి, మేము మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, అటువంటిప్పుడు ఈ కాలేజీలో రిపోర్ట్ అవ్వాలా అవ్వకూడదా అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్తున్నట్టుగా మరొకసారి చెప్తున్నాను, మీకు కాలేజీ నచ్చినా నచ్చకపోయినా బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ముందు యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ దేర్. మీకు వచ్చిన కాలేజీలో ముందు రిపోర్ట్ అవ్వాలి. రిపోర్ట్ అయిన తర్వాత ఒకవేళ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ ట్రై చేస్తాం. కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేసిన తర్వాత సపోజ్ మీకు అనుకున్న బ్రాంచ్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోతే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీకు ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఈ ఫీజులో జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ మంచి కాలేజ్ అంటున్నారు కాబట్టి మంచి కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా మీకు ఇబ్బంది లేదు. దీని మీద నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే ఏ బ్రాంచ్ వచ్చినా దానికి తగినటువంటి ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తారు. కాబట్టి ఒకవేళ సెకండ్ ఫేజ్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ట్రై చేయండి, ఏదైనా మీ కోరుకున్న బ్రాంచ్ కోసం. ఒకవేళ రాకపోయినా ఈ మంచి కాలేజ్ అంటున్నారు కాబట్టి ఆ కాలేజీలో జాయిన్ అయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.